ఇప్పుడు మీరు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏంటనేది దాని ప్రాబ్లం ఏంటనేది ఫస్ట్ అర్థం చేసుకుంటాడు కదా డాక్టరు. తర్వాతే దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తారు. సో అలాగే మీ థాట్స్ మీద మీరు అవేర్నెస్ పెంచుకోవడానికి మీరు ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఏంటంటే మీ థాట్స్ని మీరు లేబుల్ చేసుకోవడం, అంటే లేబులింగ్ యువర్ థాట్స్. దీన్నే సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు మీకు వచ్చే థాట్స్ నెగిటివా లేకపోతే పాజిటివా, ఎమోషనలా, ఫియరా, ఈవెన్ హ్యాపీగా ఉన్నా సరే మీరు ఆ మూమెంట్లో ఆ థాట్ని లేబుల్ చేసుకోవాలి. దీన్నే ఇంకా సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మీరు మీ ఇల్లు క్లీన్ చేసుకుందాం అనుకున్నారనుకోండి. ఇప్పుడు మీకు చాలా వస్తువులు ఉన్నాయి ఇంట్లో, అందులో పనికొచ్చేటి ఏంటి పనికిరానేటి ఏంటి, మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు, ఒక మార్కర్ తీసుకొని లేబుల్ చేసుకుంటారు కదా. సో పనికొచ్చే వస్తువుల మీద గ్రీన్ మార్కర్ పెడతారు, పనికిరాని వస్తువుల మీద రెడ్ మార్కర్తో మార్క్ చేస్తారు. సో దానివల్ల మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇలాంటి అవేర్నెస్ మీ థాట్స్ మీద మీరు పెంచుకోవాలన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు మెయిన్గా కాన్షియస్గా ఆలోచిస్తున్నారా లేకపోతే సబ్ కాన్షియస్గా ఆలోచిస్తున్నారా అనేది మీరు కొంచెం గుర్తించగలుగుతారు. కాన్షియస్గా చేస్తున్న వాటితో ఏం ప్రాబ్లం లేదు, అవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి, దాన్ని మనమే కంట్రోల్ చేయొచ్చు. కానీ సబ్ కాన్షియస్గా మీ మైండ్లో వచ్చే ఆలోచనలు అనేటివి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే పాస్ట్లో ఇప్పటి వరకు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీ ఆలోచనలు అనేటివి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంటాయి. అండ్ మీరు ఆ సబ్ కాన్షియస్ మైండ్ని మీకు కావాల్సినట్టు మార్చుకోగలిగితే కనుక మీ లైఫ్లో డెఫినెట్గా మీరైతే సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? సో మీ ఇంట్లో ఒక పనికిరాని పాత టీవీ అయితే దాన్ని తీసేసి బయటపడేసి ఒక కొత్త టీవీ తెచ్చిపెట్టుకోవచ్చు. అది ఒక్కసారి చేస్తే చాలు అండ్ ఒక చిన్న ఎఫర్ట్తోనే ఆ పని అయిపోతుంది. కానీ ఇక్కడ బ్రెయిన్తో పని కదా, అది మామూలుగా ఉండదు. సో మీరు సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఆలోచనలు మార్చుకోవాలంటే ఫస్ట్ మీ సక్సెస్ కోసం ఉపయోగపడే ఆలోచనలు ఏమొస్తున్నాయో కాకుండా సక్సెస్కి అడ్డుపడే ఆలోచనలు ఏమున్నాయో గుర్తించి అవి ఎలా మార్చుకోవాలో ఒక ఎగ్జాంపుల్తో మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇందులో అయితే మీకు ఒక 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్దేమో గుర్తించడం, తర్వాత ప్రాక్టీస్, తర్వాత రిప్యుటేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక సేల్స్ జాబ్ చేస్తున్నారు అండ్ అందులో సక్సెస్ అవ్వాలి అనుకోండి. కాకపోతే మీరు ఒక కొత్త వ్యక్తో లేకపోతే కొత్త కస్టమరో పరిచయం అయ్యారు అనుకోండి అండ్ వెంటనే వాళ్ళని ఫస్ట్ పరిచయంలోనే జడ్జ్ చేస్తున్నారు అనుకోండి. సో జడ్జ్ చేయడం అంటే ఖచ్చితంగా బ్యాడ్ హ్యాబిటే కదా, అది ఒక సేల్ చేయడానికి ఖచ్చితంగా మీకు అడ్డం అయితే వస్తుంది. సో ఇక్కడ మీ సేల్స్కి అంటే మీ సక్సెస్కి అడ్డం వచ్చే ఒక బ్యాడ్ హ్యాబిట్ని అయితే గుర్తించాం. ఇప్పుడు మీరు ఆ బిహేవియర్ని చేంజ్ చేసుకోవాలంటే ఒక ప్లాన్ని రెడీ చేసుకోవాలి. అంటే మీరు ఎవరైతే ఒక పర్సన్ని అప్రోచ్ అయ్యారో ఆ వ్యక్తి గురించి ఒక 3 పాజిటివ్ విషయాలు మీ లోపల మీరే మాట్లాడుకోండి. కానీ ఆ వ్యక్తిలో ఏమైనా సరే మీకు నెగిటివ్గా అనిపిస్తున్న విషయాలు కనిపించినా సరే మీరు ముందు ప్లాన్ చేసుకున్నట్టు ఆ 3 పాజిటివ్ విషయాలు అయితే మీరుతో మీరు చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ టైం మీరు కలిసే కనీసం ఒక 100 మంది దగ్గర ఈ ప్రాక్టీస్ని మీరు రిపీటెడ్గా ఫాలో అవ్వాలి. సో అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఈ జడ్జ్మెంట్ అనే బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ కస్టమర్స్ మీద పాజిటివ్ థింకింగ్తో రీప్లేస్ చేస్తున్నారు. దీనివల్ల ఖచ్చితంగా మీ సేల్స్లో పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇదే కాదు, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీరు ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే దానికి అడ్డం వచ్చే వాటిని గుర్తించి ఫస్ట్ మీరు దానికి రీప్లేస్మెంట్ ఒకటి ప్లాన్ చేసుకొని మీరు కాన్షియస్గా ఉంటూ రిపీటెడ్గా దాన్ని అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ మీకు ఉన్న పాత అలవాట్లతో అయితే మీరు కొత్త జీవితాన్ని చూడలేరు. యూ కెనాట్ గెట్ న్యూ రిజల్ట్స్ విత్ ద ఓల్డ్ హ్యాబిట్స్. మీకు ఆల్రెడీ ఉన్న పాత అలవాట్లతో అయితే కొత్త రిజల్ట్స్ రావు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఓపెన్ మైండ్తో ఉంటారో అప్పుడు మీకు కొత్త రిజల్ట్స్ అండ్ బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మీరు ఇప్పటి వరకు చూసుకుంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటికీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉంటారు అండ్ వాళ్ళు రోజు బుక్స్ చదవడానికి ఎంతో కొంత టైం స్పెండ్ చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో వాళ్ళే ఇంటర్వ్యూస్లో చెప్పడం మీరు చాలాసార్లు వినే ఉంటారు. నేను మరీ గట్టిగా నమ్మేది ఏంటంటే బై బర్త్ ఎవరైనా సరే ఒకటే సామర్థ్యంతో ఉంటారు. కానీ ప్రతి వ్యక్తికి వాళ్ళ అలవాట్లు అండ్ వాళ్ళ చుట్టూ ఉండే మనుషుల వల్లే వాళ్ళ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆ వ్యక్తి లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఆ సబ్ కాన్షియస్ మైండ్లోనే స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే అతని బిహేవియర్ అనేది ఉంటుంది అండ్ ఆ బిహేవియర్ని బేస్ చేసుకునే తన రిజల్ట్స్ అనేటివి వస్తుంటాయి. బట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మన సబ్ కాన్షియస్ మైండ్ని చేంజ్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం అనుకున్నట్టు ఈ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి అండ్ ఎవరైనా ఏం చేస్తున్నావు అని అడిగితే నా తలరాతని నేనే మార్చుకుంటున్నాను అని చెప్పండి. సో ఇక్కడ దాకా వింటున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి అండ్ మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటే మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.